మేడారం జాతర ముగిసే సమయంలో పోలీసులు బీభత్సంగా వ్యవహరించడం, భక్తులని లాఠీలతోటి కొట్టడం, చిన్నపిల్లలకు రక్తాలు వచ్చేటట్టు కొట్టడం అంతా ఘోరంగా మారిపోయింది పరిస్థితి. అక్కడ చూసుకుంటే అసలు అక్కడికి వెళ్ళిన సంతోషం కన్నా ప్రజలను హింసించే కార్యక్రమంగా చూసుకుంటేనే ఎంతో బాధగా అనిపిస్తూ ఉంది. మంత్రి సీతక్క గారేమో పరాయి దేశములని సీత డైరెక్ట్గా స్పెషల్ దర్శనాలు చేపిస్తారు. మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమైనా పరాయి వాళ్ళ ఈరోజు జాతరకు వస్తున్నారు, వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. అటువంటి అమాయక ప్రజలపైనేమో లాఠీలతోటి దాడి, బయట వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళకేమో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళతోటి డ్యాన్సులు చేపించి వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి రీల్స్ని చేసి సామాన్య ప్రజలని కొట్టి వాళ్ళనేమో స్పెషల్ దర్శనానికి తీసుకెళ్తారట. ఒకసారి మీకు కొన్ని విజువల్ చూపెడతాను, దయచేసి వీడియోని పూర్తి స్థాయిలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి వీడియోను చూసుకోండి, ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో, భక్తులతోటి ఆ విధంగా ప్రవర్తించవచ్చా చూడండి. ఎట్లా కొడుతున్నారు చూడండి. ఇదొకటి చూశారు కదా, మీకు నెక్స్ట్ చూపెడతాయి. ఇది మీరు చూడొచ్చు, న్యూజిలాండ్ నుంచి వచ్చారు వీళ్ళు. ఎక్కడి నుంచి? న్యూజిలాండ్ నుంచి వచ్చారు. పరాయి దేశం వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలి, దాంట్లో తప్పేమీ లేదు. అందులో స్పెషల్ దర్శనం కూడా చేపియాలి, అందులో కూడా తప్పేం లేదు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అట్లాంటి సౌకర్యాలు కల్పించాలి కదా. మరి కోట్లలో ఉన్నారు మంది, కోట్లలో జనం ఉన్నారంటే దానికి కూడా సమాధానం చెప్తా. ఒకసారి చూడండి, స్పెషల్ దర్శనాలు చూడండి. అంటే మన వల్ల అంత చులకనా? నాకు అనిపించేది అదే, మన వాళ్ళు అంటే అంత చులకనా. ఇప్పుడు న్యూజిలాండ్ వాళ్ళు వచ్చారు, ఈ యొక్క కార్యక్రమాలు చేశారు, వాళ్ళ జీవనం యొక్క సంస్కృతి అనుకుందాం, వాళ్ళు బాగానే చేస్తున్నారు. దీని మీద సీతక్క వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చారో అది పక్కన పెట్టేస్తే మరి ఈ నృత్యాలు చేపించారు. మరి మా గిరిజన బిడ్డలు, మా ఆదివాసి చరిత్ర అనుకుంటూ బుక్కులు, బొమ్మలు, ఆ రాళ్ళ మీద, ఆ యొక్క శిల్పాల మీద బొమ్మలు, అవి కాదు చరిత్ర అంటే. అక్కడ సర్కిళ్ళ బొమ్మలు పెట్టుడు, డప్పులు కొట్టుడు, ఆ కొన్ని అడవి జీవరాశులను పెట్టుడు, అది కాదు. చెప్తా వినండి. సీతక్క గారికి నిజంగా ఆదివాసుల మీద ప్రేమ ఉండుంటే, గిరిజనుల మీద ప్రేమ ఉండుంటే ఈరోజు ఆ నృత్య కార్యక్రమాలు చేసేటోళ్ళు చాలామంది ఉన్నారా? వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఇచ్చిన డబ్బేదో వాళ్ళకి ఇచ్చి ఉండుంటే ఈరోజు ఆ యొక్క గిరిజనులు కావచ్చు, అడవులో నివసిస్తున్న ప్రజలు కావచ్చు, ఈరోజు వాళ్ళకి ఎంతో కొంత జీవనోపాధి దొరికేది. ప్లస్ ఈ గిరిజనుల యొక్క, ఆదివాసుల యొక్క వాళ్ళ యొక్క జీవన వైవిధ్యం కావచ్చు, వాళ్ళ సంస్కృతి కావచ్చు, అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసుండేది కదా. ఇంత చిన్న లాజిక్ పాయింట్ ఎట్లా మిస్ అయ్యారు సీతక్క గారు? ఇది మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదా? బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోవాలి, చూసేటోడికి కొంచెం నమ్మకం కల్పించాలి. అయితే పరదేశంలోనికి ఇంత గొప్పగా ఇది చేస్తున్నారంటే, జిల్లాలు కానీ జిల్లాని విడిచిపెట్టుకుంటూ వచ్చి ఆడ భక్తులు లైన్లో నిలబడితే దర్శనం కావట్లేదని కొంచెం ప్రెజర్ చేస్తారు. కోపం రాదా? మంత్రి సీతక్క గారు, మీరు రోజంతా లైన్లో నిలబడి చూడండి ఒక్కసారి, మీకు తెలుస్తుంది. 251 కోట్ల రూపాయలు ఏం చేశారని మీరు? అట్లీస్ట్ మార్కెట్లు సరిగ్గా నిర్మించారా? ఈరోజు నిన్న భక్తుల రద్దీ పెరిగితే ఆ మార్కెట్లు ఊసిపోయినాయి. అదేనా మీరు చేసిన డెవలప్మెంట్? అదేనా? ఈరోజు సోషల్ మీడియా రీల్స్, సీతక్క గారి యొక్క ఐడి చూస్తే మిత్రులారా, అసలు భారతదేశంలో ఎక్కడ అభివృద్ధి జరగనట్టు, ఆ ములుగులోనే జరిగినట్టు, మళ్ళీ సీతక్క గారే చేసినట్టు, అసలు మామూలు కాదు. మొత్తం రీల్స్ తోటి నింపేసిర్రు వాళ్ళ ఐడిని. ఎమ్మెల్యే సీతక్క అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఐడి, ఒక్కసారి చూడండి, విజిట్ అవ్వండి. మామూలుగా కాదు, బీభత్సాన్ని సృష్టించారు. అసలు కథ చూసుకుంటే ప్రజలను కొట్టుడు, దారుణం. అంటే మీకు ఇంకో స్టెప్ కూడా చూపిస్తాం మిత్రులారా, మీరు చూడండి. రియాలిటీ అనేది రాష్ట్ర ప్రజలకు ఏది తెలవాలి. నిన్న నైటు బస్సులు లేదంట, కరెంటు కూడా సరిగా లేదంట,
వీళ్ళను చూసుకుంటేనేమో వీళ్ళ పరిస్థితి లెక్కలు చూసుకుంటేనేమో ఘోరాతి ఘోరం. సీఎం డౌన్ డౌన్ అనుకుంటూ నినాదాలు కేకలు. మరి 251 కోట్ల రూపాయలు ఎందుకు ఎవరు మింగిండు? సీత గారు తిన్నారా, లేకుంటే రేవంత్ రెడ్డి గారు తిన్నారా, లేకుంటే అక్కడ కేబినెట్ సమావేశాలు అరేంజ్ చేసిర్రు, అందరు తలా ఇంత వాటేసుకొని పంచుకున్నారా? ఏం చేసిర్రు? భక్తులకు ఎప్పుడు అంతరాయం కలగకుండా ఈ మధ్యలో ఎందుకు అంతరాయం అయింది? లాఠీ దెబ్బలు, చిన్న చిన్న పిల్లలు ఇట్లా వేలు విరిగి రక్తాలు కారుతున్నాయి. మన తెలంగాణలో కానీ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ఇంత మర్యాద దక్కలేదు. అక్కడ బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళకేమో స్పెషల్గా లోపల తీసుకెళ్ళి బొట్టులు ఇట్లా పెట్టి వాళ్ళతో నృత్యాలు చేపించి ఇది మా ఆదివాసి చరిత్ర అనుకుంటూ సీత గారు దాని మీద ఒక రీల్స్. మరి 251 కోట్ల రూపాయలు ఎవరు దొబ్బి తిన్నాడు? ఏది మరి డెవలప్మెంటు? చుట్టూ ఆ శిల్పాలు పెట్టేస్తే డెవలప్మెంట్ అయిపోయినట్టేనా? దానికి 251 కోట్ల రూపాయలు అయిపోయిందా? అక్కడ వసతులు కరెక్ట్గా లేవు, అక్కడ ప్రజలకు రాకపోకలు ఇబ్బందులు ఎంత ఘోరంగా ఉందంటే అసలు వాళ్ళ పరిస్థితి ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. ఇదే మొదటిసారిగా. ఇది చూడండి ఏ విధంగా ఉందో చూడండి. మన సీతక్ గారు 251 కోట్ల రూపాయలతోటి ఏం చేశారు మీరే పోలీసులు చూడండి. అబ్బా ఎట్లా కొడుతున్నారో చూడండి. మీకు ఇంకోటి చూపెడతా చూడండి. ఆ మహిళల వేళ్ళు కానీ పగిలిపోయిన పోలీసులు కొట్టే దెబ్బలకు. బాబా బాబా ఈ లెక్కన మీరే చెప్పండి. ఇప్పుడు మీరే చెప్పండి, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? నేను చూపించే వీడియో ఏదైనా తప్పు ఉందా? తెలంగాణ రాష్ట్రం వాళ్ళు గంత పరాయోళ్ళు అయ్యిర్రా? ఈరోజు సీతక్కని నమ్మి ఓట్లేసిన ఆ గిరిజనులు ఈరోజు అంతా చులకనయ్యిర్రా? ఈరోజు అదే ఆదివాసీ ప్రజలు ఎందుకు చులకనయ్యారు సీతక్క గారికి? ఆ న్యూజిలాండ్కి ఇచ్చిన డబ్బు లేదో ఈరోజు ఆ గిరిజనులు ఆదివాసులు వాళ్ళు కూడా నృత్యాలు చేస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ సంస్కృతిని ఈ తెలంగాణ రాష్ట్రానికి చాటి చెప్తారు. ఆంధ్ర నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చాటి చెప్పే కార్యక్రమం దిశగా వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. ఆ ఆదివాసుల యొక్క వేషధరణ కావచ్చు, ఆ యొక్క ఎంట్రీ ఇచ్చే విధానం కావచ్చు, వేరే లెవెల్ ఉంటుంది. కొమరం భీమే దిగి వచ్చినట్టుగా రేంజ్లో చేస్తారు వాళ్ళు. కానీ మంత్రి సీతక్ గారు అది చేయలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎటు వచ్చినా పర్వాలేదు, వాళ్ళని పోలీసులు కొట్టి చంపాలి. న్యూజిలాండ్లకు మాత్రము సీదా లైన్లు ఇవ్వాలి, సీదా డైరెక్ట్ లోపల తీసుకెళ్ళి బొట్టులు పెట్టాలి, దర్శనం ఇప్పియాలి, అన్నీ చేపియాలి. రైట్ టు ఈక్వాలిటీ అనేది లేదు అక్కడ. ఈక్వాలిటీ అనేది లేదు. భక్తులు కొన్ని కోట్లలో వస్తారు. అక్కడ మహాకుంభమేళా అంటారు. భారతదేశంలోనే 2వ కుంభమేళా జరిగేది ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుంది. అంత గొప్ప కుంభమేళాకి 251 కోట్ల రూపాయలు వెచ్చించినప్పుడు బార్కెట్లు పెద్ద పెట్టొచ్చు కదా, క్యూ లైన్లు పెద్దగా పెట్టొచ్చు కదా. 251 కోట్లు పెట్టి రేకులు పెట్టిర్రు, మధ్యలో రేకులు పెట్టిర్రు. వాళ్ళని చక్కదిద్దడానికి ఆ పోలీసు వాళ్ళు అయితే మరీ క్రూరంగా ఎట్లా కొడుతున్నారో మీరు చూశారు కదా. లాఠీలతోటి కొట్టుడికి మహిళల చేతుల నుంచి రక్తాలు రావడు, చర్మం కోసుకుపోవడు, ఇవన్నీ జరుగుతూ ఉంటే నో రెస్పాన్స్ అనేదే లేదు అక్కడ. ప్రజల్ని కాపాడే దిశ వైపునే లేదు అక్కడ. ఇంకెన్ని రోజులు సీతక్క గారు, ఇంకెన్ని రోజులు? ఎన్ని రోజులు ఈ వ్యవస్థ? పరాయోడు మంచోడయ్యిండు, మనోడు పగోడయ్యిండా? సో నేను ములుగు ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ములుగు ప్రజలు ఇకనైనా మేలుకొని దయచేసి మున్సిపాలిటీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. సీతక్క గారి యొక్క పనితీరేందో మీకు తెలుసు. ఇంకో 2 రోజులు కాదు, ఇక మంత్రి సీతక్క గారు వెళ్ళిపోయినట్టున్నారు. ఇక మేడారం జాతర వరకు అక్కడనే ఉన్నారు. మేడం గారు బాగా కష్టపడ్డారు, మామూలు కష్టపడలేదు. తర్వాత మీకు అవుపడదు, వెతికినా కూడా అవుపడదు. దయచేసి నేను చెప్పేది ఒకటే, సీతక్క గారికి తన నియోజకవర్గం గుర్తుకు రావాలన్నా, తన నియోజకవర్గం అభివృద్ధి చేయాలన్నా కూడా ఈరోజు ఒకటే అస్త్రం మున్సిపాలిటీ ఎలక్షన్లు. సీతక్క గారికి ఒక్కసారిగా ఓటమి రుచి చూపిస్తేనే ఈరోజు వాళ్ళ అధికార అహంకారం అనేది దిగొస్తుంది, అభివృద్ధి వైపు వస్తారు. ఈరోజు ఓట్లతోటి అభివృద్ధి గారు గెలిచిందే దిక్కు, జాడ లేకుండా ఈరోజు సమ్మక్క సారక్క జాతర అక్కడ వచ్చింది. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా మీరే చెప్పాలి. అదేవిధంగా సీతక్క గారి వైఖరి పైన కానీ, ఆవిడ గారి యొక్క
ప్రజలు ట్రీట్ చేసే విధానం కానీ, ఆదివాసులను తక్కువ చూసి మాట్లాడడం కానీ, గిరిజనులను కూడా తక్కువ చూడడం కానీ, ఇవన్నిటిపైన మీ అభిప్రాయాలు తెలపాల్సిందిగా కోరుతున్నా.